హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో జర్దోజీ వర్క్కి ఎంతో క్రేజ్ ఉందండి. చిన్న చిన్న బూటిక్స్ నుంచి చూస్తూ ఉంటే కనుక పెద్ద పెద్ద డిజైనర్స్ వరకు కూడా ఈ జర్దోజీ వర్క్ని యూజ్ చేసుకుంటూ గార్మెంట్స్ని డిజైన్ చేస్తున్నారు. మరి ఈ జర్దోజీ వర్క్ ఎలా తయారవుతుందో దానిలోని మోడల్స్ని మీకు చూపించడానికి నేను వచ్చేసాను సైనిక్పురిలో ఉన్న గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియోకి. మరి ఇక్కడున్న కలెక్షన్ని, ఇక్కడ వీళ్ళు చేసే వర్క్ని ఇవాళ ఎపిసోడ్లో చూసేద్దాం. సో వ్యూస్, మీకు చెప్పాను కదండి, ఈరోజు జర్దోజీ వర్క్స్ ఎలా చేస్తారు, దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అవన్నీ చూపించడానికి నేను సైనిక్పురిలో ఉన్న గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియోకి వచ్చేసాను కదా. మరి ఈ జర్దోజీ వర్క్ని ఎలా తయారు చేస్తారు, అసలు ఎలా డిజైన్ చేస్తూ ఉంటే మనకి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ వస్తాయి అండ్ విషయాలు మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి రెడ్డి గారు. హలో అండి. హలో రాజు. సో ఈ జర్దోజీ వర్క్ అనేది ఇప్పుడు ఏ బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నా కూడా శారీ మీద కానీ లేదంటే అట్లీస్ట్ బ్లౌజ్ మీద కానీ హెవీగా కనిపిస్తుంది. అదే కాకుండా రిచ్గా ఉండే పార్టీ వేర్ డ్రెస్సెస్ చూసినా కూడా ఈ జర్దోజీ వర్క్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్లో ఉంటుంది కదా. సో అసలు ఈ వర్క్ గురించి చెప్పండి, ఎందుకు ఇంత క్రేజ్ చూపిస్తున్నారు అందరూ? అంటే జర్దోజీ అనేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే అది కొంచెం వర్క్ దాన్ని యూజ్ చేస్తే చాలా గ్లిటరీగా బాగా కనిపిస్తుంది. అంటే బ్రైడల్ అనగానే మనకి ఒక సెంటర్ ఆఫ్ ది పార్టీ కదా, దాంట్లో ఇలా బ్రైట్గా కనిపించాలి అమ్మాయి అనుకున్నప్పుడు దూరానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది జర్దోజీ వర్క్. ఓకే, మనం ఈ లోపల ఎన్ని పెట్టినా కానీ జర్దోజీ యూజ్ చేసిన తర్వాత హైలైట్ అవుతుంది వర్క్. అవునా? ఓకే, అయితే ఈ జర్దోజీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటారు? అంటే దీంట్లో ప్లెయిన్స్ వచ్చి చాలా వెరైటీస్ ఉంటాయి, కానీ షేడ్స్ అయితే మాత్రం ఒక 10 వెరైటీస్ వరకు దొరుకుతాయి షేడ్స్లో. ఓకే, యాంటిక్ గోల్డ్ నుంచి కాపర్, సిల్వర్ అన్ని వెరైటీ దొరుకుతుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఇది ఒకటి, ఇది స్ప్రింగ్ అంటాం దీన్ని. ఓకే, ఈ స్ప్రింగ్ వచ్చేసి ఇలా స్ట్రెచబుల్ ఉంటుంది. దీన్ని కట్ చేసుకొని మనం యూజ్ చేస్తాం అన్నిట్లో. ఈ పెటల్స్ కి, లీఫ్లకి అన్నిటికీ ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది వచ్చి మనకి మీటర్స్ లెక్కలో దొరుకుతుంది అంటారా బయట? మీటర్స్ లెక్కన కాదు, ఇది వెయిట్ లెక్కన దొరుకుతుంది. వెయిట్ లో తీసుకోవాలి, గ్రామ్స్ లెక్కన దొరుకుతుంది. ఇది సాదా అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. దీన్ని మిడిల్లో మనం స్టోన్ కానీ అంకర్స్ కానీ ఇవన్నీ పెట్టి దీన్ని హైలైట్ చేస్తాం. దాంతో దీనికి చాలా బాగా లుక్ వస్తుంది. ఓకే, అయితే ఈ సాదా జర్దోజీ అలాగే ఇప్పుడు ఇందాక మనం చూసినట్టు స్ప్రింగ్ ఏదైతే ఉందో, ఈ రెండింటికి అంటే తేడా ఏంటి? అంటే వాటి వలన లుక్ ఎలా మారుతుంది అంటారు మనకి ఫ్యాబ్రిక్ మీద పెట్టిన? సాదా చేసేటప్పుడు మెయిన్ మిడిల్లో ఉండే స్టోన్ హైలైట్ అవ్వాలి కాబట్టి ఎక్కువ సాదా యూజ్ చేస్తాం చుట్టూ. నెక్స్ట్ మనం ఇది జర్దోజీ ఇది వచ్చి హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ స్ప్రింగ్ హైలైట్ చేస్తుంది ఎక్కువ. ఎక్కువ జర్దోజీ హైలైట్ అవ్వాలన్నప్పుడు స్ప్రింగ్ యూజ్ చేస్తాము. అదే మనకి స్టోన్ వర్క్ కానీ లేదంటే కనుక ఇంకేదైనా వర్క్ ఆల్రెడీ ఉండి లేదంటే చిప్స్ ఏమన్నా ఉండి అవి హైలైట్ చేయాలి అంటే కనుక సాదా జర్దోజీని యూజ్ చేస్తున్నారండి. ఇది జర్దోజీ వర్క్ రాజీ. ఇది చూసారంటే ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, ఇట్లా మీకు మధ్యలో స్టోన్ వచ్చినప్పుడు అటు ఇటు సాదా యూజ్ చేస్తాం. ఇది ఆ సాదా. ఈ సాదా యూజ్ చేసినందువల్ల దూరానికి కూడా ఈ లైన్ మీకు ఈ లోడింగ్ అటు ఇటు ఇచ్చిన లోడింగ్ హైలైట్ అవుతుంది. మిడిల్లో ఈ స్టోన్ చూసారంటే ఇవన్నీ క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ జర్దోజీ క్లియర్ గా కనిపిస్తుంది, స్టోన్ క్లియర్ గా కనిపిస్తుంది మీకు. దానివల్ల చాలా బాగా లుక్ వస్తుంది జర్దోజీ వాడడం వల్ల. మెటాలిక్ షేడ్సే కాకుండా కలర్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఎల్లో అనమాట. ఎల్లో, ఇది ఈ బ్లౌజ్ కి మ్యాచింగ్ కి ఎల్లో కలర్స్ తీసుకున్నారు. ఓకే, సో అయితే దీన్ని ఆల్ ఓవర్ చూస్తే కనుక టోటల్ గా మనకి జర్దోజీ వర్క్ అనేది కనిపిస్తుందండి. అయితే దీనికి ఏంటంటే మనకి యూజ్ చేసిన స్టోన్స్ అనేవి మనకి డిఫర్ అవుతున్నాయి అనమాట. నెక్ లైన్ దగ్గర చూసుకుంటే కనుక మనకి వైట్ అండ్ బ్లూ కలర్ స్టోన్స్ ఎక్కువగా యూజ్ చేశారు. అదే మిగతా బ్యాక్ నెక్ అంతా కూడా డిజైన్ ఎక్కడైతే హెవీగా వచ్చిందో అక్కడంతా కూడా అన్కట్స్ లాంటి కుందన్స్ తీసుకున్నారు. వాటికి చుట్టూతా కూడా మళ్ళీ మనకి సాదా జర్దోజీని ఎక్కువగా యూజ్ చేశారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ బ్లౌజ్ అంటే ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు చూసుకుంటారు కదా, ఏది హైలైట్ చేయాలి, ఏది మైల్డ్ గా చేయాలి. శారీ తీసుకొని తర్వాత క్లయింట్ ని బట్టి వాళ్ళు కొందరు సింపుల్ గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి జర్దోజీ ఎక్కువ హైలైట్ కానికుండా చూస్తాం. అలాగా
సో అసలు ఎందుకు జర్దోజీకి ఇంత క్రేజ్ ఉందంటారు? మెయిన్ అదే అమ్మా, మనకి లైట్ వెయిట్ ప్లస్ లైట్ వెయిట్ లో ఇప్పుడు చూసారు కదా ఇంత, ఇది దగ్గర దగ్గర 2.5 ఇంచ్ బార్డర్ ఉంది నెక్ చుట్టూ, కానీ వెయిట్ ఉండదు అసలు, వెయిట్ లెస్ అనమాట. మెయిన్ ఏంటంటే జర్దోసీలో ఉండే ప్లస్ పాయింట్ అదొక్కటే, లైట్ వెయిట్ ఉంటుంది, ఎంత దూరానికి కూడా వర్క్ క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, అందువల్ల ఎక్కువ దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇలాంటివి యూజ్ చేయడం వలన మనకి ఏంటంటే హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు తనకి పట్టుకొని పాడవడం కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటుంది? అంటే కొన్నిట్లో ఉంటుంది, స్ప్రింగ్స్ ఉంటుంది, స్ప్రింగ్ లో మాత్రం హెయిర్ కొంచెం పట్టుకుంటుంది, కానీ హెయిర్ ఏంటంటే అట్లాంటప్పుడు కొంచెం నెక్ డీప్ చేసుకోవడం, హెయిర్ లోపలికి వచ్చేటట్టు కాస్త అలా సెట్ చేసుకుంటే, లేదు హెయిర్ స్టైల్ మార్చుకోవడం బాగుంటుంది. ఓకే, సో వర్క్ చూస్తుంటే కనుక మనకి చాలా రిచ్ గా కనిపిస్తుంది, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కదా. దీన్ని వర్క్ చేయడానికి మనకి ఎంత కాస్ట్ పడుతుంది అంటారు జర్దోజీ? కాస్ట్ అంటే డిజైన్ పట్టు ఉంటుంది, ఇది స్టార్టింగ్ మనకి 2000 నుంచి చేసుకోవచ్చు. ఓకే, అంటే అన్నిటికంటే అతి తక్కువ అంటే సింపుల్ డిజైన్ వచ్చేసి మనకి 2000 రూపీస్ దాకా పడుతుంది జర్దోజీ వర్క్. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ, ఒక మనకి ఇది 1 kg తీసుకుంటే మినిమం 5000 ఉంటుంది పర్ కేజీ. ఓకే, కాబట్టి మినిమం స్టార్టింగ్ రేంజ్ 2000 నుంచి చేయొచ్చు. 2000 నుంచి మనం 10,000 15,000 వరకు కూడా బ్రైడల్ కి రెడీ చేస్తాం. బ్రైడల్ రెడీ చేస్తారు. ఓకే, దిత్తిత్తై దగదిత్తిత్తై దగదిత్తిత్తై దగదిత్తిత్తై. సో ఇంత అందంగా జర్దోజీ వర్క్ తోటి డిజైన్స్ చేస్తూ ఉన్న వర్కర్స్ ఇక్కడే ఉన్నారండి. మరి ఈ వర్కర్తో మాట్లాడదాము. తన పేరు చిన్న. హలో అండి. చెప్పండి మేడం. ఈ వర్క్ మీకు చేయడానికి ఎంత టైం పడుతుంది? వర్క్ అంటే మేడం జర్దోజీ వర్క్ చేసేదానికి ఎంత జర్దోజీ ఉపయోగిస్తామో అంత టైం డిజైన్ బట్టి ఉంటుంది మేడం. డిజైన్ బట్టి జర్దోజీ ఎక్కడెక్కడ యూజ్ చేయాలో దాన్ని బట్టి మనం చేసేది ఉంటుంది. ఎంత ఫాస్ట్ చేసి అంత చెడిపోతుంది, అంత స్లో చేసి అంత బ్యూటిఫుల్ గా అందంగా వస్తుంది. ఓకే, అంటే స్లోగా చేస్తూ ఉండాలి. అది కూడా జర్దోజీ అంటే అంత కాస్ట్, జర్దోజీ అంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది వర్క్. మామూలుగా థ్రెడ్ కు జర్దోజీకి తేడా ఏముందంటే అదే మేడం మెయిన్. ఓకే, అయితే ఈ మగ్గం వర్క్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కదా, అయితే ఈ మిగతా మగ్గం వర్క్స్ అలాగే ఈ జర్దోజీ యూజ్ చేస్తూ చేసే వర్క్ కి మనకి ఏమైనా తేడా ఉంటుందంటారా? ఒక్కొక్క డిజైన్ అవుట్లైన్ మాత్రమే తీసుకుంటాం జర్దోజీ, ఒక్కొక్క దాంట్లో ఫిల్లింగ్ తీసుకుంటాం ఫ్లవర్ జర్దోజీ. ఓకే, దాన్ని బట్టి ఫ్లవర్కి అయితే ఒక అందం వస్తుంది, అవుట్లైన్కి అయితే ఇంకొక వెరైటీకి వస్తుంది. ఇంకొక పెచ్చిని తీసుకున్నదంటే అది లోడింగ్, అది ఒక వేరే స్టైల్లో ఉంటుంది. అట్లా ఇంత స్టైల్లో ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఈ వర్క్స్ అన్ని మీరు ముందుగానే నేర్చుకున్నారా, లేకపోతే నార్మల్గా మనకి కుట్లు అలికలు వస్తే కనుక ఇలాంటివన్నీ చేయడం ఈజీ అంటారా? ముందుగానే వర్క్ నేర్చుకొని వస్తాం మేడం. వచ్చిన తర్వాత మా మేడం గారు ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టి ఈ డిజైన్ ఏ విధంగా చేపిస్తే జర్దోజీ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ ఏ విధంగా చేపిస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పి మా మేడం గారు డిజైన్ సెట్ చేసి మాకు చెప్తారు మేడం. ఆ విధంగా మేము చేసేస్తాం. ఓకే, అయితే హెవీగా ఉండేది తయారు చేయాలి అంటే మాక్సిమం ఎన్ని రోజులు తీసుకుంటారు? అదే మేడం వర్క్ను బట్టి మేడము, హెవీ కావాలంటే ఎక్కువ టైం పడుతుంది, ఒకవేళ సింపుల్ కావాలంటే తక్కువ రోజులు పడతాయి. ఆ విధంగా చేసేదాన్ని బట్టి డిజైన్లో మెటీరియల్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం మేడం, ఆ విధంగా దాన్ని బట్టి మాకు సమయం. ఇది ఇంకో డిజైన్ రాజీ, ఇది కూడా హెవీ కంచి పట్టు సారీ. ఇది బ్లౌజ్ ఏంటంటే మన బ్రైడల్ ఇది. ఈ సారీ కూడా మెరూన్ ఉంది కాబట్టి సారీలో ఇంక వేరే కలర్స్ లేవు, ఓన్లీ మెరూన్ అండ్ గోల్డ్. అది బ్లౌజ్ కూడా మెరూన్ అండ్ గోల్డ్ వచ్చింది కాబట్టి మేము ఏం చేసామంటే ఓన్లీ మెరూన్ అండ్ గోల్డ్ లోనే ఇది సెట్ చేసాం. ఈ సారీలో ఈ ఫ్లవర్స్ అన్ని సారీలో ఉన్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు చెప్పాను జర్దోజీ క్లయింట్ని బట్టి వాడతాం. వీళ్ళు ఏంటంటే ఈ ఫ్లవర్స్లో జర్దోజీ వద్దని చెప్పారనమాట, అందుకని థ్రెడ్ వర్క్ తీసుకున్నాం.
సో సింపుల్ లుక్ కావాలి అనుకుంటే మనం నార్మల్గా థ్రెడ్ తోటి ఫిల్లింగ్ ఇచ్చేసుకోవచ్చు అండి. జర్దోజీ అనగానే గోల్డ్ అనేది ఎక్కువగా అయిపోతే కనుక కొంచెం గాడీగా ఉంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా మనకి థ్రెడ్ తోటి ఫిల్లింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ థ్రెడ్ మనకి కేవలం ఇక్కడ ఫ్లవర్స్లోనే కాకుండా ఇక్కడ పైన చూస్తుంటే కనుక ఒక హెవీ ఒక బూటీ లాగా ఏదైతే ఇచ్చారో దానిలో కూడా మనకి హెవీ స్టోన్ అనేది కనిపించింది. కిందంతా కూడా బీడ్ వర్క్ కనిపిస్తుంది. సైడ్స్కి వచ్చేసరికి అంతా కూడా ఈ థ్రెడ్ వర్క్ తోనే మనకి ఎంబోస్ చేసినట్టు ఈ డిజైన్ అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడేమో మనకి బీడ్స్ ఎంబోస్ లాగా ఇక్కడ హైలైట్ చేపించి ఇందులో కొద్దిగా జర్దోసి యూజ్ చేసాం. ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా సింపుల్ గా ఉంది కదా, కొంచెం అన్నా జర్దోసి వర్క్ ఉంటే బాగా హైలైట్ అవుతుంది. అందుకని నెక్ లైన్ లో మాత్రం తీసుకున్నాం. ఈ నెక్ లైన్ కి జాయింట్ గా ఈ డ్రాప్స్ వచ్చాయి కదా, వీటన్నిటికి కూడా మనం సాదా జర్దోసి యూజ్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అన్నమాట. అయితే ఫ్రంట్ నెక్ లో కూడా మనకి ఆల్మోస్ట్ అంతే హెవీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. కింద కూడా మనకి చక్కగా చిన్న చిన్న డ్రాప్స్ అనేవి ఇచ్చారు. పైనంతా కూడా మనకి వెనకాల బ్యాక్ లో కూడా మనకి ఏదైతే నెక్ లైన్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ గా అదే తీసుకున్నారు అనమాట. మనకి ఫ్రంట్ కూడా ఎలివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా అదే వర్క్ తీసుకున్నారు. ఇక స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి వర్క్ అనేది కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది. మనకి ఏంటంటే ఇక్కడ మిడిల్ ప్లేస్ వచ్చేసరికి స్లీవ్ మీద పైకి వెళ్తుంది, హ్యాండ్ కట్ లాగా వస్తుంది. అట్లా ఆర్చ్ షేప్ లో తీసుకొని సేమ్ ఇదే డిజైన్ అక్కడ కూడా మొత్తం వస్తుంది. ఓకే, బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ లో కానీ మనం ఈ ఫ్లవర్ బుటీస్ ఏదైతే చూసామో దానిలోనే మనకి వేరియేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ గోల్డ్ అనే జర్దోజీ అనేది ఇందులో యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్లీవ్ అంతా కూడా కొంచెం గ్రాండ్ గా వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇది డిజైన్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటారు? ఇది 3 to 4 days పడుతుంది. 3 to 4 days పడుతుంది. ఓకే, సో ఎంత హెవీ వర్క్ అయినా కూడా విదిన్ 1 week లో అయిపోతుంది అంటారా? 1 week అంటే ఇప్పుడు ఎక్కువ త్వరగా కావాలి అంటే ఒక 2-3 కూర్చొని ఒకేసారి చేసేస్తారు. ఓకే, లేదు ఒకరి మీదే వదిలేస్తే వారం రోజులు పట్టొచ్చు, 10 days పట్టొచ్చు. కాబట్టి ఎప్పుడన్నా మరి త్వరగా అయిపోవాలి 3 days లో అయిపోవాలంటే 4 కూర్చునేస్తారు చుట్టూ. ఓకే, కూర్చొని వర్క్ కంప్లీట్ చేసేస్తారు, అయిపోతుంది. ఓకే, సో సింగిల్ డిజైన్ మీద ఇప్పుడు 4 చేయాలి అనగానే ఈ వర్క్ అనేది ఎవరైతే ఇప్పుడు వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కామన్ గా ఒకటే స్టైల్ ఉంటుందా వర్క్ చేయడానికి, లేకపోతే అంటే ఫస్ట్ మేము ఏం చేస్తాం అంటే ఫస్ట్ మేము శాంపుల్ సెట్టింగ్ చేపిస్తాం. ఓకే, ఒక 2 inches చేస్తాం. అది కంటిన్యూ ఇంకా అందరూ దాన్ని చూసి అలాగే చేసేస్తారు. ఎవరు చేస్తారనేది తెలియదు, అలా ఉంటుంది. ఓకే, బయట నుంచి ఎవరైనా వచ్చి మీ దగ్గర డిజైన్స్ బాగున్నాయి, మగ్గం వర్క్స్లో చాలా బాగుంటుంది డిజైన్స్ అని చెప్పేసి మీ దగ్గరికి కస్టమర్స్ ఎవరైనా వస్తే అలాంటి ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఓన్లీ మీ దగ్గర ఉన్న శారీస్? మా దగ్గర మాత్రమే చేస్తాము. ఓకే, మా దగ్గర శారీస్లో పట్టు వెరైటీలో 5,000 నుంచి 60,000 వరకు ఉంటాయి. అన్ని డిజైనర్ వేర్ శారీస్. వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ కాంప్లెక్షన్ బట్టి మేము కూడా సజెషన్స్ ఇస్తాము. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ టైప్లో డిజైన్ కావాలి అని అడిగి వాళ్ళకి ఎలా సింపుల్గా కావాలా హెవీగా కావాలా అడిగి చేస్తాం. ఓకే, ఓన్లీ వర్క్ చేయడం వరకేనా, లేకపోతే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీ దగ్గర? బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మా దగ్గరే, ఎందుకంటే పూర్తి బాధ్యత మాదే. మరి చూసారు కదండి, ఇంతసేపు మనం ఈ జర్దోజీ వర్క్ అనేది బ్రైడల్ కలెక్షన్ మీద ఎలా వేస్తూ ఉంటారో మనం చూసాం కదా. మరి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బ్లౌజెస్ ఎంత అందంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దామా. సో ఇంతవరకు జర్దోజీ వర్క్ ఎలా తయారు చేస్తున్నారో చూసాం కదండి. ఇప్పుడు జర్దోజీ వర్క్తో తయారైన రెడీమేడ్ బ్లౌజెస్ని చూద్దామండి. ఓకే, ఇది వెల్వెట్ మిల్ చేసాము రాజీ. ఇది మొత్తం వచ్చి ఇక్కడేమో మోతీ వర్క్ చేసాం మిడిల్లో. ఇవన్నీ జర్దోజీ లీఫ్లు ఇచ్చాం అనమాట టోటల్గా. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇంత దాంట్లో కూడా జర్దోసి ఇలా కనిపిస్తుంది, ఎలివేట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి యాంటిక్ షేడ్ లో తీసుకున్నారండి. నెట్టెడ్ ఫ్లవర్స్ అనేవి యూజ్ చేశారు. అంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తోటి మనకి ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. దాని మీదనే స్టోన్ వర్క్ అనేది ఇచ్చేసారు. అయితే మనకి ఈ లీవ్స్ వర్క్ అంతా కూడా మనకి ఈ జర్దోజీ అనేది ఎంబోస్ చేసినట్టు గుచ్చగా కనిపిస్తూ ఉంటుంది. 2 shades ఉంటాయి అందులో. ఇక్కడ ఓకే, మనకి ఒకటి ఎల్లో గోల్డ్ లాగా వస్తుంది, ఒకటి యాంటిక్ గోల్డ్ వస్తుంది. ఓకే, ఓకే, బంచ్ లో ప్రతి బంచ్ లోను ఇక్కడ ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఇక్కడ పెట్టాం. ఇక్కడ యాంటిక్ గోల్డ్ ఇచ్చి ఇక్కడ మామూలు గోల్డ్ లో తీసుకున్నాం అన్నమాట. ఓకే, దీంతో మనకి దీని కలర్ కాంబినేషన్ లో వచ్చేసి మళ్ళీ వైట్ కలర్ అంటే పర్ల్ వర్క్ అనేది ఎక్కువగా ఇచ్చి ఈ ప్యాటర్న్ లో హైలైట్ చేశారు. ఇక దీని బ్యాక్ నెక్ చూస్తూ ఉంటే కనుక బ్యాక్ నెక్ లో కూడా హెవీగా మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారనమాట.
సో ఇంతగా ఇంట్రికేట్గా ఉంది కదా వర్క్ అంతా కూడా, మనకి డీటెయిలింగ్ అంతా కూడా నెట్ మీద చేయాలన్నా లేకపోతే వెల్వెట్ మీద చేయాలన్నా మనకి ఒకటే లెవెల్లో ఉంటుందా వర్క్ అంతా, లేదంటే దేని మీద చేయడం ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది? ఎక్కువ కష్టం అంటే మనకి వెల్వెట్ మీద, అంటే ఫ్యాబ్రిక్ మందంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మందంగా ఉంటుంది, ఓకే, దానివల్ల మనకి ఫాస్ట్గా మూమెంట్ ఉండదు వర్క్లో. నెక్స్ట్ నెట్ మీద చాలా ఈజీగా ఉంటుంది. నెట్ మీద ఈజీగానే ఉంటుంది. కంచిపట్టు అనగానే మనకి నార్మల్ అది ఎప్పుడు ఉండేదే కాబట్టి నార్మల్. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దామా? చూస్తే మొత్తం వెల్వెట్ నుంచి చేసాము రాజీ. ఇది ఓకే, ఇది చాలా కష్టం, వర్క్ చేయడం కూడా చాలా టైం పట్టేస్తుంది. అంటే ఇది ఒక శారీ కోసమని డిజైన్ చేశారా, అసలు దేనికోసం? అలా ఏం లేదు, జస్ట్ ఇలా చేసి పెట్టారు. రెడీమేడ్ బ్లౌజ్ గాని. దీనికి మనం లెహంగా కావాలంటే మ్యాచ్ చేసుకోవచ్చు, లెహంగా ఓని, లేదంటే ప్లెయిన్ శారీ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా మనం కావాల్సిన కలర్. సపోజ్ ఇది ఉందనుకోండి, లెమన్ ఎల్లో వేసుకున్నా దీని మీద బాగుంటుంది, రాయల్ బ్లూ వేసుకున్నా బాగుంటుంది, ప్లెయిన్ శారీస్. అండ్ పింక్ కూడా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా మనకి ఏంటంటే 3 షేడ్స్ అనేవి ఇచ్చారు కదా, బేస్ అంతా కూడా ఈ బ్లూ కలర్ ఏదైతే తీసుకున్నారో దానికి ఆపోజిట్ గా మనకి ఏంటంటే రాయల్ బ్లూ, నేవీ బ్లూ రెండు మిక్స్ చేసిన ఈ షేడ్ లో కర్దానా బీడ్స్ తో వర్క్ ఇచ్చారు. అలాగే దీనిలో కూడా మనం చూస్తూ ఉంటే కనుక ఈ లీవ్స్ వర్క్ అంతా కూడా జర్దోజీ వర్క్ అనేది కనిపిస్తూ అక్కడక్కడ మళ్ళీ మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చారండి. అయితే దీన్ని అటు మనం ఫ్యాన్సీ శారీస్ మీద కూడా ఈ బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లంగా ఓణీలు కావాలి అనుకుంటే కనుక దీనికి తగ్గట్టుగా ఇదే కలర్ కాంబినేషన్స్ లో మనం లెహంగాని కూడా డిజైన్ చేయించుకోవచ్చు. షిఫాన్ లెహంగాస్ బాగుంటాయి కదండి, వీటి మీదకి ఇప్పుడు ఫ్యాన్సీగా రావాలి అంటే కనుక మనం డయబుల్ ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకొని ఈ కలర్స్ లోనే మనం దాన్ని డై చేయించుకొని కూడా అంటే లెహంగాలా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక షేడెడ్ షిఫాన్ శారీస్ మీద కూడా ఇలాంటి బ్లౌజెస్ బాగుంటాయండి. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి బుట్ట చేతులు లాంటివి ఇచ్చారు. అయితే ఫ్రంట్ నెక్ దగ్గర చూసినా బ్యాక్ నెక్ దగ్గర చూసినా హెవీగా మనకి వర్క్ అనేది అయితే కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ అన్నమాట. ఓకే, బ్యాక్ నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి వర్క్ అనేది కొంచెం సింపుల్ గా కనిపిస్తూ ఉంటుంది. అంటే కిందకి వచ్చినప్పుడల్లా మనకి వర్క్ కనిపిస్తూ పైకి వచ్చేసరికి కొంచెం ఒక ట్రాన్స్పరెంట్ బార్డర్ లాంటిది యూజ్ చేశారనమాట. అంటే అటు ఇటుగా మనకి పైపింగ్ గోల్డ్ తో ఇచ్చేసి మధ్యలో ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అదే ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి చూస్తూ ఉంటే కనుక ఈ వర్క్ అంతా కూడా ఫ్రంట్ లో హెవీగా చేశారు. సో దట్ ఏంటంటే ఇప్పుడు మనం లైట్ వెయిట్ శారీస్ ఏవైతే వేసుకుంటామో షిఫాన్స్ కానీ నెట్టెడ్ వీటి మీదకి ఫ్రంట్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉండే వాటిని వేసుకుంటే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం పట్టు శారీస్ వేసుకున్నా కూడా మనకి చక్కగా ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఒక సైడ్ నుంచి వర్క్ అంతా కూడా కనిపిస్తూ వెనక్కి వచ్చేసరికి ఇలా బ్యూటిఫుల్ గా హైలైట్ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. దిత్తిత్తైదగ 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 దిత్తిత్తై. ఇది ప్రిన్సెస్ మోడల్. ఇది ఫ్రంట్ ఎక్కువ హైలైట్ అవుతుంది, బ్యాక్ వర్క్ ఉండదు అనమాట. ఎక్కువ ఫ్రంటే ఉంటుంది. మనం శారీ కట్టుకున్నా కానీ మనకి ఇదంతా ఈ పై వరకు వస్తుంది నెక్, కాబట్టి మొత్తం వర్క్ ఉంటుంది. దీంట్లో మీరు స్ప్రింగ్ అడిగారు కదా, ఆ స్ప్రింగ్ జర్దోసి ఇక్కడ యూజ్ చేసాం సైడ్స్ అంతా. ఓకే, సో ఇందాక మీరు అన్నట్టుగా జర్దోజీని ఎలివేట్ అవ్వాలి అనుకుంటే కనుక మనకి స్ప్రింగ్ యూజ్ చేశారండి. అదే ఇందాకటి బ్లౌజ్ లో మనం చూస్తూ ఉంటే కనుక లీఫ్ ప్యాటర్న్ లో ఏదైతే జర్దోజీ తీసుకున్నారో ఇదంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉంది కాబట్టి మైల్డ్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓన్లీ దీన్ని ఎలివేట్ చేయాలి అంటే కనుక స్ప్రింగ్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ దట్టు మళ్ళీ మనకి ఏంటంటే మహారాణి బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్యాటర్న్ లో తీసుకుంటే కనుక పై నుంచి నెక్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారండి. అయితే దీనికి బ్యాక్ నెక్ ఎలా ఇచ్చారో చూస్తే కనుక ఈ ప్యాటర్న్ లో ఉందన్నమాట. ఒక కీ హోల్ నెక్ లాంటిది తీసుకున్నారు, డీప్ రౌండ్ నెక్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇచ్చారు, పైకి వచ్చేసరికల్లా మనకి డోరీ ఇచ్చి స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి పైతని డిజైన్ అనేది ఇచ్చారండి. అయితే దీనిలో కూడా మళ్ళీ మనకి జర్దోజీ వర్క్ యూజ్ చేశారనమాట. అంటే బార్డర్ లో ఏదైతే తీసుకున్నారో ఇక్కడ మనకి కుందన్ వర్క్ కనిపిస్తుంది, దానికి కూడా చుట్టూతా మళ్ళీ మనకి ఈ జర్దోజీ వర్క్ తోటి హైలైట్ చేసినట్టు చూడొచ్చు. అయితే ఈ బ్లౌజ్ మొత్తంలోకి మనకి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫ్రంట్ నెక్ అని చెప్పుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. కాబట్టి మనకి జనరల్ గా పట్టు శారీస్ అనగానే రెడ్, మిర్చి రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ లో ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, ఆ కాంబినేషన్స్ లో తీసుకున్నప్పుడు మనం సెపరేట్ గా దానికోసం బ్లౌజ్ ని డిజైన్ చేయించుకోకుండా ఇలాంటి ఒక రెడీమేడ్ బ్లౌజ్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వీటి కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? ఇవన్నీ స్టార్టింగ్ 2500
3000 నుంచి స్టార్ట్ అవుతాయి రెడీమేడ్ బ్లౌజెస్. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దామా. ఇది కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది రాజు. ఇది ఏంటంటే సపోజ్ లెహంగా మీదకి అనుకోండి ఓన్లీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఎక్కువగా, నెట్టెడ్ అవి తీసుకుంటారు కాబట్టి ఫ్రంట్ కూడా ఎక్కువ హైలైట్ అవడానికి ఇలా ఫ్రంట్ వర్క్ చేస్తాం మొత్తం. ఓకే, బేస్ అంతా కూడా గోల్డ్ తీసుకున్నారు కాబట్టి దీని మీదకి ఏంటంటే మనకి లెహంగాని దృష్టిలో పెట్టుకొని ఆ కలర్స్ తోటి మనకి బ్లౌజ్ ని డిజైన్ చేసినట్టు చూసామండి. అయితే ఇదంతా కూడా మళ్ళీ మనకి పింక్ కలర్ తోటి రోజెస్ లాగా ఇచ్చారు కదా, వాటికి ఏంటంటే కాంట్రాస్ట్ గా అక్కడక్కడ రెడ్ కలర్ తోటి మనకి థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది. ఫైనల్ గా చూస్తూ ఉంటే ఈ పర్ల్ వర్క్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది అనమాట. దాంతో పాటుగా మళ్ళీ మనకి ఈ జర్దోజీ వర్క్ అనేది కూడా హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. ఈ మిడిల్ అంతా జర్దోజీ యూస్ చేసాం. ఓకే, ఈ ఫ్లవర్ వచ్చింది కాబట్టి ఈ ఫ్లవర్ ఆల్రెడీ ఇది గోల్డ్ బ్లౌజ్ ఉంది కదా, ఓకే, కాబట్టి ఎక్కువ జర్దోజీ యూస్ చేయకుండా ఎక్కువ థ్రెడ్ యూస్ చేసి మిడిల్ లో మొత్తం జర్దోజీ యూస్ చేసి సింపుల్ గా జర్దోజీ వర్క్ అనేది యూజ్ చేశారు. మళ్ళీ గోల్డ్ లోనే మళ్ళీ మనకి ఇందులో సీక్వెన్స్ అని కూడా ఇచ్చేసేసి మనకి హైలైట్ చేశారు. ఇంకా దీని కట్ కూడా చూస్తూ ఉంటే రెగ్యులర్ గా ఉండే స్ట్రైట్ కట్ లా కాకుండా కొంచెం కట్ వర్క్ లాగా ఇచ్చి మధ్యలో ఒక డ్రాప్ అవుతున్నట్టుగా మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారన్నమాట. దీనికి బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేశారో చూద్దాం. బ్యాక్ ఓపెన్ పెట్టి సేమ్ ఇలాగే కింద కట్ వర్క్ చేసుకొని ఇది సేమ్ మనకి ఫ్రంట్ ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ తో ఇక్కడ హైలైట్ చేశారు. బ్యాక్ లో కూడా హైలైట్ చేశారు. ఇక నెక్ దగ్గరికి వచ్చేసరికి నెక్ కూడా మళ్ళీ మనకి ఆల్మోస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు డిజైన్ తీసుకొని దీనిలోనే స్టోన్ వర్క్ ఇచ్చారు. దీనిలోనే మనకి పర్ల్ వర్క్ అనేది కూడా ఎక్కువగా ఇచ్చి హైలైట్ చేసినట్టుగా చూడొచ్చు. సో ఇది పట్టు శారీ మీద డిజైన్ చేశారా? ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని. ఓకే, దీనిలో ఉన్న వర్క్ కూడా మనం చూస్తూ ఉంటే నెక్ లైన్ దగ్గరికి వచ్చేసరికల్లా గోల్డ్ కలర్ తోటి పైపింగ్ అనేది ఒకటి ఇచ్చేసారండి. దాని పక్కనే మనం చూస్తూ ఉంటే ఇందులో మళ్ళీ మనకి స్ప్రింగ్ జర్దోజీ యూజ్ చేశారు. అలాగే ఈ స్ప్రింగ్ జర్దోజీ అలాగే పక్కన చూస్తూ ఉంటే కనుక ఈ బీడ్స్ వీటన్నిటిని మనకి ఈక్వల్ లెంత్ లో తీసుకొని మనకి ఎంబోస్ చేస్తూ మనకి డిజైన్ అంతా కూడా నెక్ లైన్ లో ఇచ్చినట్టుగా మనకి శారీలో వచ్చిన డిజైన్ ఇక్కడ అప్లై చేశారు. ఓకే, శారీలో ఏదైతే డిజైన్ వస్తుందో దాన్ని ముందుగా మీరు దీని మీద రఫ్ గా స్కెచ్ లాగా వేసుకుంటారా? ఓకే, డిజైన్ అనేది వేసుకొని దాంతో మనకి ఫ్లవర్ వచ్చిన దగ్గర అంతా కూడా రెడ్ కలర్ యూజ్ చేశారు థ్రెడ్ వర్క్ తోటి. దాని చుట్టూతో కూడా కర్దానా బీడ్స్ తోటి మనకి ఫిల్లింగ్ అనేది ఇచ్చేసారు. లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి నెమలికంటున్నాం అంటారు కదా, ఆ కలర్ తీసుకొని మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. అయితే దీనికి మనకి స్లీవ్స్ కూడా హైలైట్ చేశారనమాట. సింపుల్ గా కావాలి, ప్లెయిన్ గా ఉండాలి ఎక్కువ అంటే ఇలా బుట్టీస్ సెలెక్ట్ చేస్తాం. ఓకే ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామా. కూడా హెవీగా బ్రైడల్ డిజైన్ అన్నమాట. ఓకే, అందుకని జర్దోసీని ఇక్కడ చూస్తే స్ప్రింగ్ జర్దోసీ యూజ్ చేసాం దీంట్లో. ఓకే, ఎక్కువగా వచ్చి ఇక్కడ సాదా మాత్రం లీఫ్లంతా సాదాతోనే చేసాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి స్ప్రింగ్ జర్దోసీ యూజ్ చేసాం. నెక్ లైన్ దగ్గర హైలైట్ చేయడానికి మాత్రమే మనకి స్ప్రింగ్ జర్దోజీని యూజ్ చేశారండి. అయితే ఈ జర్దోజీలోనే మనకి డిఫరెంట్ షేడ్ లో మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లవర్స్ లీవ్స్ ప్యాటర్న్ లో కూడా తీసుకున్నారు కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ మనకి ప్లెయిన్ గా యూజ్ చేసినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఈ బ్లౌజ్ ని కనుక మనం చూస్తూ ఉంటే మనకి ఇందులో వేరియస్ ఐటమ్స్ ఇందులో యూజ్ చేసినట్టు మనం చూడొచ్చండి. అటు మనం బీడ్స్ చూస్తున్నాము, ఎల్లో కలర్ లో అలాగే గ్రీన్ కలర్ లో బీడ్స్ ఇచ్చారు. అలాగే మనకి స్టోన్ వర్క్ వచ్చేసేసి ఇటు పింక్ కలర్ లో అలాగే గ్రీన్ కలర్ లో ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకి పర్ల్ వర్క్ ఇచ్చారు. కర్దానా బీడ్స్ యూజ్ చేస్తూ మళ్ళీ మనకి ఈ జర్దోజీ యూజ్ చేస్తూ మనకి చాలా హెవీగా గ్రాండ్ గా ఈ బ్లౌజ్ ని డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే దీనికి ఏంటంటే మనకి స్టోన్ వర్క్ అయినా సరే, బీడ్స్ వర్క్ అయినా సరే, థ్రెడ్ వర్క్ అయినా సరే అన్నిటికీ జర్దోసీ కావాల్సిందే. ఓకే, అది కొంచెం పెట్టిన తర్వాతే మనకి బాగా హైలైట్ అనేది వస్తుంది. ఓకే, దీనికి ఫ్రంట్ నెక్ అలాగే స్లీవ్స్ ఎలా వచ్చినాయి ఇప్పుడు చూస్తే కనుక ఫ్రంట్ నెక్ మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారండి. అయితే బ్యాక్ నెక్ లో మనకి ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ గా అదే డిజైన్ ని మనకి ఫ్రంట్ లో కూడా వన్ సైడ్ అదే డిజైన్ ఇవ్వడం అనేది చూడొచ్చు. ఇది బ్రైడల్ కాబట్టి శారీకి హెవీగా చేసాం అన్నమాట. ఓకే, సరే అదే వర్క్ దీనికి కూడా యూజ్ చేస్తే ఇంకా హైలైట్ అవుతుంది. కాబట్టి పట్టు ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్ 2 షేడ్స్ ఇచ్చారు. ఆ 2 షేడ్స్ లో కావాలి కాబట్టి దాన్ని ఇంకా హైలైట్ చేయడానికి దీనికంటే ఇది డల్ కలర్ ఉంది, దీన్ని బ్రైట్ తీసుకురావడానికి ఇక్కడ ఉన్న కలర్స్ పింక్ యూజ్ చేసాం. ఇక్కడ ఓకే, మేజర్ గా కలర్స్ యూజ్ చేస్తూ ఈ ప్యాటర్న్ లో ఇక్కడ కూడా జర్దోసీ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేసాం అన్నమాట మేము. ఓకే, సో ఈ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ మొత్తం డిజైన్ చేసి స్లీవ్స్ ని కూడా అంతే హైలైట్ చేస్తూ కనిపిస్తుంది కదండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. మరి గాయత్రి గారు ఈ మగ్గం వర్క్ మీద జర్దోజీ వర్క్ ఎలా చేస్తారో చాలా చక్కగా చూపించారు. అలాగే జర్దోజీ వర్క్ తో తయారైన బ్యూటిఫుల్ డిజైన్స్ ని కూడా మాకు మా వ్యూయర్స్ కి చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇంత అందమైన వర్క్ మీకు కూడా ఏదైనా పార్టీస్కి కావాలి అనుకుంటే కనుక సైనిక్పురిలో ఉన్న గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియోకి మీరు విచ్చేసేయచ్చండి. ఇక్కడికి వచ్చేస్తే కనుక మనకి జస్ట్ వర్క్స్ మాత్రమే కాదండి, మనకి ఇక్కడ బోల్డ్ రకాల శారీస్ కూడా దొరుకుతాయి. కాబట్టి మనం శారీని చూస్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సినట్టు వర్క్ చేయించుకొని దాన్నే మళ్ళీ ఇక్కడ డిజైన్ కూడా చేయించుకోవచ్చు. సో ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.